నమస్తే, నేను మీ నిర్వాణ. మీరు కనుక వారణాసి 2 days ట్రిప్ ప్లాన్ చేసినట్టయితే కంపల్సరీ సారనాథ్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో ఈ వీడియోలో నేను సారనాథ్ ఎలా చేరుకోవాలి, ఇక్కడ తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఈ ప్రదేశం చూడడానికి ఎంత టైం పడుతుంది, వారణాసి ట్రిప్లో ఈ ప్లేస్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, సారనాథ్ కంప్లీట్ టూర్ని ఇన్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను, సుత్తి లేకుండా. వెల్కమ్ టు నిర్వాణ, టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ. నేను మీ నీరు. ముందుగా ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఈ ప్రదేశం చూడడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకుందాము. వారణాసి నుండి సారనాథ్ సుమారుగా 15 నుండి 20 నిమిషాల పాటు టైం పడుతుంది. నమో ఘాట్ నుండి ఇది జస్ట్ 10 minutesలో మీరు సారనాథ్కి చేరుకోవచ్చు. సారనాథ్కి మీరు క్యాబ్, ఓలా లేదా ఆటో రిక్షాస్ ద్వారా కూడా రావచ్చు. ఆటో వాళ్ళైతే ఒక్కరికి 40 రూపాయలని ఛార్జ్ చేస్తారు. సారనాథ్ని కంప్లీట్గా చూడడానికి మీకు హాఫ్ డే టైం పడుతుంది. సో మీ డేని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసి మీరు డీటెయిల్డ్గా సారనాథ్ని చూడవచ్చు. నెక్స్ట్ మనం సారనాథ్లో కంపల్సరీ చూడవలసిన ప్రదేశాల గురించి మాట్లాడుకుందాము. సారనాథ్లోని మొదటి ఆకర్షణ ఈ వాట్ థాయ్ టెంపుల్. ఇక్కడ ఉన్న 80 feet గౌతమ బుద్ధుడి విగ్రహం ఇక్కడ వచ్చే టూరిస్టులని భలేగా అట్రాక్ట్ చేస్తుంది అని ఇక్కడ వచ్చే టూరిస్ట్ గైడ్లు చెబుతున్నారు. అయితే 80 feet పెట్టడానికి కారణం గౌతమ బుద్ధుడు 80 ఏళ్ళు బ్రతికి ఉన్నందుకు, 9 ఇంచులు అంటే 9 నెలలు తల్లి కడుపులో ఉన్నందుకు ఇది 80 feet 9 ఇంచుల విగ్రహంగా చెబుతున్నారు. అంతేకాదు ఇది రీసెంట్ ఎడిషన్గా చెబుతున్నారు. అంటే రీసెంట్గానే ఈ టెంపుల్ బిల్డ్ చేశారని. అంతేకాకుండా ఈ విగ్రహం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బుద్ధుడి స్టాచ్యూతో పోలి ఉంటుందని, ఈ స్టాచ్యూ బుద్ధాన్ని ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు పడగొట్టేశారని, సో అలాంటి విగ్రహాన్ని ఇక్కడ నిర్మించారని ఇక్కడున్న టూరిస్ట్ గైడ్ చెబుతున్నారు. ఇక్కడున్న విగ్రహమే కాదు, దాని పక్కన మనకి ఆలయం కూడా ఉంటుంది. అయితే ఆలయంలో మనం గౌతమ బుద్ధుడి గోల్డెన్ స్టాచ్యూని చూడొచ్చు. అంతేకాకుండా ఈ స్టాచ్యూ కింద మనకి ఒక చిన్న గేట్ ఉంటుంది. ఆ గేట్లో మనకి గౌతమ బుద్ధుడి గోర్లు, వెంట్రుకలు కూడా ఉంటాయని, కార్తీక పౌర్ణమి టైంలో ఇవన్నీ బయటికి తీసి పూజ చేస్తారని కూడా చెబుతున్నారు. ఇదే ఆలయంలో మనకి ఎంట్రన్స్ దగ్గర బుద్ధుడి విగ్రహాలు కూడా ఉంటాయి. ఒకటేమో ఆశీర్వదిస్తున్న బుద్ధుడి విగ్రహం, నెక్స్ట్ దాని వెనకాల ఉన్నది ధ్యాన ముద్రలో ఉన్నది, అటు ఇటు టీచింగ్ ముద్రలో ఉన్న బుద్ధుడి విగ్రహంగా చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి సంఘం శరణం గచ్చామి అనే వర్డ్ ఇక్కడి నుంచే వచ్చింది అనేసి ఇక్కడున్న లోకల్ గైడ్ చెప్తున్నారు. ఇదే టెంపుల్లో మనకి అశోక పిల్లర్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడున్న అశోక పిల్లర్లో లయన్స్ కామ్ అండ్ జెంటిల్గా ఉన్నట్టు రిప్రజెంట్ చేస్తాయంట. అంతేకాకుండా ఇక్కడ ఎలిఫెంట్ ఒకటి కనిపిస్తుంది పిల్లర్లో. ఆ ఎలిఫెంట్ ఏంటంటే గౌతమ బుద్ధుడు పుట్టే ముందు వాళ్ళ అమ్మకి వైట్ కలర్ ఎలిఫెంట్ లోటస్తో కనపడిన తర్వాతే గౌతమ బుద్ధుడు పుట్టినట్టుగా చెప్తారు. తర్వాత అందులోనే లయన్ కూడా ఉంటుంది పక్కలో. ఇదేంటంటే సిద్ధార్థుడు చాలా రాయల్ ప్రిన్స్ అని చూపించడానికి పెట్టారని, హార్స్ ఎందుకు అనంటే తను రాజ్యాన్ని అన్నిటిని వదిలేసి వచ్చినప్పుడు కార్తక్ మీనన్ అనే హార్స్ మీద వచ్చారట, సో అందుకని హార్స్ని పెట్టారు. అంతేకాకుండా ఎద్దు కూడా ఉంటుంది. ఎద్దు ఎందుకు అంటే గౌతమ బుద్ధుడు వృషభ రాశికి చెందినవాడు కాబట్టి అలా పెట్టారని. అంతేకాకుండా 16 లోటస్ రేకులు క్రింది ముఖానికి ఉంటాయి. ఇవేంటి అంటే అక్కడ ఆ టైంలో అశోకుడి కాలంలో మహాజనపదాస్ 16 ఉండేవంట, దానికి గుర్తుగా పెట్టినట్టుగా చెప్తారు. టెంపుల్కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఎక్స్కవేషన్స్ అన్నీ జరిగాయి. సో వాటికి సంబంధించిన అన్ని స్తూపాస్ అక్కడ ఉంటాయి. సారనాథ్ వచ్చినప్పుడు కంపల్సరీ కొన్ని స్తూపాస్ మాత్రం చూడండి. సో అవేంటో నేను ఈ వీడియోలో చెప్తాను. ధర్మరాజ్కి స్తూప, దీన్ని ధర్మచక్ర స్తూపాగా కూడా చెప్తారు.
23 ఏళ్ల క్రితం సామ్రాట్ అశోకుడు స్థాపించిన ఈ స్థూపాన్ని 8 ఏళ్ల క్రితం దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారని చెప్తారు. దీని నిర్మాణంలో ఎర్ర ఇటుక మరియు రాతితో చేయబడింది. దీని పొడవు 43 మీటర్లు, వెడల్పు 30 మీటర్లు. ఈ రాళ్లపై చేయబడిన అందమైన నకాషి వీక్షకుల చూపుల్ని మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించేలా చేస్తుంది. దీని లోపల ఏముందన్నది ఇంతవరకు ఎవరికీ తెలియని మిస్టరీ. కొందరు బుద్ధుడి అవశేషాలు ఉండవచ్చు అని అనుకుంటారు, కానీ దీనికి సంబంధించిన ఎటువంటి ఖచ్చితమైన సాక్ష్యాలైతే లేవు. చాలామంది బుద్ధిస్టు మాంకులు ఇక్కడ కూర్చొని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ దీనిపైన మీరు 8 కిటికీలను కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ ఉన్న ఈ కిటికీలలో 8 పవిత్రమైన స్థానాల నుంచి బుద్ధుని స్టాచ్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని చెబుతూ ఉంటారు. అయితే ఈ 8 స్టాచ్యూస్ని 4 యూపీ నుండి, 3 బీహార్ నుండి, 1 నేపాల్ నుండి తెచ్చి పెట్టారని చెబుతుంటారు. ధార్మిక స్తూపాకి పక్కనే మనకి ఒక మానిస్ట్రీ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మానిస్ట్రీ. అయితే ఇక్కడ చూపిస్తున్న ఈ బుద్ధిస్ట్ మానిస్ట్రీ అలనాటి బుద్ధిస్ట్ కమ్యూనిటీ జీవన విధానాన్ని మీకు చూపిస్తుంది అని చెప్తారు. 528 బీసీ నుండి 1194 ఏడీకి సంబంధించిన అవశేషాలు ఇక్కడ మీరు చూడవచ్చు. 1194లో భాటియార్ ఖిల్జీ అతను ఆయన ఇది మొత్తం దీన్ని ధ్వంసం చేశాడని, 1194 నుండి 1175 వరకు ఇది మొత్తం మట్టిలో కలిసిపోయిందని, ఆ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ తవ్వకాల్లో ఇది బయటపడి తర్వాత సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలోకి ఇది వచ్చిందని చెప్తూ ఉంటారు. దీనికి బెస్ట్ ఉదాహరణగా ఈ మానిస్టరీ 5ని తీసుకోవచ్చు. ఇదేంటంటే మనకి అలనాటి వాళ్ళు అంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎలా ఉండేవారు అని చెప్తారు. ఇక్కడ మీరు చూస్తున్న క్యూబికల్స్ మొత్తం అందులో మాంగ్స్ ఉండేవాళ్ళని, ఆ మిడిల్లో ఉన్న కోర్ట్ యార్డ్లో వాళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళని, అక్కడ చూస్తున్న రౌండ్ది బావి అని అది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లోనే అప్పట్లోనే వాస్తుశాస్త్రం ప్రకారం ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అంతేకాకుండా దాని పక్కనే మనకి అశోక పిల్లర్ కూడా ఉంటుంది. అశోక పిల్లర్ 3 శాసనాలని సూచిస్తున్నట్టుగా చెప్తారు. ఒకటి మఠంలో ఉన్న మగ మరియు ఆడ సన్యాసులు గొడవ పడకుండా హెచ్చరిస్తూ, రెండవది పొరుగు ఊరు కుషాన్ రాజు గురించి, మూడవది గుప్త కాలం గురించి, మిగతా విషయాలు మ్యూజియం గురించి చూపించేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ మూల్గన్ కుట్ విహార్. ఇది కొంచెం చర్చ్ డిజైన్తో ఉన్న పైన గోపురాలుగా ఉంటాయి. ఇది మొత్తం నేషనల్ మరియు ఇంటర్నేషనల్ బుద్ధ సమాజానికి సంబంధించిన విరాళాలతో చేయబడిన ఆలయంగా చెప్తారు. అంతేకాకుండా గోల్డెన్ స్టాచ్యూ మార్బుల్ ప్లాట్ఫామ్పై ఏర్పాటు చేశారు. ఇది కార్తీక పౌర్ణమి టైంలో దీన్ని ప్రజల మధ్యలోకి తీసుకొచ్చి ప్రార్థనలు చేస్తారు అని చెప్తున్నారు. అంతేపైన కాకుండా ఈ గోడలపైన ఉన్న ఫ్రెస్కో పెయింటింగ్ బుద్ధ భగవాన్ని జీవితాన్ని వర్ణిస్తుందని, ఇది వాల్ లాగా కనిపిస్తుందంటే గోడలాగా కనిపించినా కూడా దీనిపైన మొత్తం పెయింటింగ్స్తో ఇది అలంకరించబడిందని, ఇది చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకి ఆలయం బ్యాక్ సైడ్ మనకి బుద్ధుడి చెట్టు, తర్వాత బుద్ధుడి 5 మంది శిష్యుల్ని ఇక్కడ విగ్రహాల రూపంలో పెట్టారు. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ కూడా క్యాండిల్స్ వెలిగించి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. సార్నాథ్లోని మరో ముఖ్య ఆకర్షణ ఈ చౌకండి స్తూప. దీని ఫస్ట్ బౌద్ధ భిక్ష భూమిగా కూడా చెబుతారు. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత 5 మంది సన్యాసులకి జ్ఞానోపదేశం చేశాడని, వాళ్ళు అప్పటికప్పుడు తన శిష్యులుగా మారారని, వారే గౌతమ్ బుద్ధుడి మొదటి 5 శిష్యులుగా చెప్తారు. సో ఫస్ట్ జ్ఞానోదయం జరిగిన ప్లేస్ దీనిగానే చెబుతారు. మీరు కనుక నా బౌద్ధగయ వీడియోని చూసింటే మీకు ఒక ఐడియా ఉంటుంది. డిఫరెంట్ మానిస్ట్రీస్ ఉంటాయి, డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించినవి అని. సో ఇక్కడ కూడా మనకు అలాంటి మానిస్ట్రీస్ ఉన్నాయి. నేను అవన్నీ కవర్ చేయలేదు. నేను మార్నింగ్ 10 o'clockకి సారనాథ్ వస్తే ఈవినింగ్ 3:30 కల్లా మళ్ళీ రిటర్న్ బయలుదేరాను. ఎందుకంటే మళ్ళీ మనకి 4:30కి అలా మళ్ళీ వెళ్ళి అక్కడ గంగా హారతికి అటెండ్ అవ్వాలి కాబట్టి నేను రిటర్న్ అయిపోయాను. సో మీరు కనుక ఒకవేళ సారనాథ్ని విజిట్ చేయాలి అని అనుకుంటే ఒక హాఫ్ డే పెట్టుకోండి. ఫాస్ట్గా మీరు మొత్తం కంప్లీట్ చేస్తే రిటర్న్ మళ్ళీ మీరు గంగా హారతిని అటెండ్ అవ్వచ్చు. లేదు అని అనుకుంటే స్లోగా చేసుకుంటే మనం కంప్లీట్గా 1 డే సారనాథ్కి చేసుకోవచ్చు. సారనాథ్కి మరో హైలైట్ ఇక్కడ ఉండే షాపింగ్.
ఇక్కడ షాపింగ్ చేయాలంటే ఈజీగా 2 అవర్స్ అయితే 2 to 3 అవర్స్ అయితే ఈజీగా షాపింగ్లోనే వెళ్ళిపోతుంది. అండ్ ట్రస్ట్ మీ, ఇక్కడ కనిపించే రకరకాల బుద్ధుడి విగ్రహాలు అండ్ అవి కూడా రకరకాల భంగిమలో ఎక్కడా దొరకవు, అంత బాగున్నాయి. అంతేకాకుండా బార్గెనింగ్ అయితే కొన్ని స్టోర్స్లో మాత్రమే ఉంది, అందరి దగ్గర అయితే ఫిక్స్డ్ ప్రైస్లోనే ఉన్నాయి. బట్ మీ బార్గెనింగ్ స్కిల్స్తో మాత్రం షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ మరో విషయం ఏంటంటే ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. నాకైతే టిబెటన్ మ్యూజిక్, ఆ మ్యూజికల్ బాల్స్ అవి చాలా బాగా నచ్చాయి. అంతేకాకుండా బుద్ధుడి విగ్రహాలే కాకుండా మనకి హిందూ దేవాలయానికి సంబంధించిన డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మీలో ఎవరికైనా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ బార్గెనింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ మంచి షాపింగ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం సార్నాథ్లోని ఆర్కలాజికల్ మ్యూజియం గురించి మాట్లాడుకుందాము. ఇది భారతదేశంలోని పాత మ్యూజియంగా బ్రిటిష్ కాలం నాటిదని చెప్తారు. దీని ఆర్కిటెక్చర్ హాఫ్ మోనస్ట్రీ లాగా ఉంటుంది. లోపలికైతే మొబైల్ బ్యాగ్స్ అయితే అలౌ లేదు, హ్యాండ్ కెమెరాస్ మాత్రం మీరు తీసుకుని వెళ్ళొచ్చు. మొబైల్స్ పెట్టుకోవడానికి ఫ్రీ లాకర్స్ అయితే ఉంటాయి. మ్యూజియం టైమింగ్ వచ్చేసి 9 గంటల నుండి సాయంకాలం 4:30 వరకు ఉంటుంది. శుక్రవారం రోజు మ్యూజియం క్లోజ్ చేయబడి ఉంటుంది. లోపలికి వెళ్ళగానే మీకు అశోక స్తంభం, లయన్ క్యాపిటల్ కనిపిస్తుంది. ఇది ఈ మ్యూజియంకి పెద్ద హైలైట్గా చెప్తారు. అంతేకాదు ఇక్కడ మనకి 3rd century BCకి సంబంధించిన లయన్ క్యాపిటల్ మరియు అశోక ధర్మచక్ర డిజైన్ని కూడా మీరు చూడవచ్చు. మ్యూజియం లోపల మనకి గౌతమ బుద్ధుడి రకరకాల భంగిమలు, అంతేకాకుండా ఇక్కడ దొరికిన అవశేషాలు కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్న ఈ గౌతమ బుద్ధుడి విగ్రహంలో ఇది ధర్మచక్ర ముద్రగా చెప్తారు. సార్నాథ్లో మొదటి ధర్మబోధన చేసినప్పుడు ఇక్కడ చూపించిన ముద్రతో ఏర్పడింది అని చెప్తారు. అంతేకాదు ఇక్కడ హిందూ దేవతలకి సంబంధించిన రకరకాల విగ్రహాలను కూడా మనము చూడవచ్చు. సార్నాథ్లో జరిగిన ఎక్స్కవేషన్కి సంబంధించిన ఫోటో గ్యాలరీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో అశోకుడి టైంలో ఉన్నప్పుడు స్తూపాస్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత దాని రీమేక్ని ఎలా చేయించారు అనేది ఫోటో గ్యాలరీ రూపంలో ఏర్పాటు చేశారు. ఇది అందరికీ అర్థమయ్యేలాగా, అంటే చదువు వచ్చిన వారికి, చదువు రాని వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా ఫొటోస్ రూపంలో చాలా బాగా పెట్టారు. సో ఎవరికైనా ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి చూడవచ్చు. సార్నాథ్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగచ్చు, కంపల్సరీ వాటికి జవాబు చెప్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.